హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధి వినుపాక మండల పరిధిలో ఉన్న కొత్తూరు కాలనీ 56 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నారు. సో వాళ్ళకి ఈ అమృత గారు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ విద్యుత్ శాఖ వారు ఆర్థికంగా సహాయం అందించారు. సో ఈ 56 కుటుంబాల తరపున అమృత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 6x6 ఒక ఫ్యామిలీకి సరిపడా దోమతెర, వాళ్ళకి దోమకాటు గురి కాకుండా వాళ్ళు ఆరోగ్యంగా జీవించడానికి మంచి ఒక కవచంలాగా ఏర్పడుతుంది కాబట్టి దోమతెరలు. సో అందుకని ఈరోజు దోమతెరలు అందిస్తున్నాము. సో థ్యాంక్ యూ అమృత మేడం గారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సో గతంలో కూడా ఇలాంటి గ్రామాల్లో దుప్పట్లు కానీ దోమతెరలు కానీ అనేక రూపాల్లో మీరు సహాయం అందించారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు తోలెం శ్రీనివాస్ గారి యొక్క సహకారంతోనే మనము ఈ గ్రామాల్లోకి మనం సందర్శించి ఇలాంటి కుటుంబాలకి మన దోమతెరలు అందించడం నిజంగా థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము హైదరాబాద్ నుంచి వచ్చి ట్రాన్స్పోర్ట్ చేసి ఈ వస్తువులన్నీ మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఇక్కడి వరకు చేరవేయడంలో ఆయన చాలా మనకి హెల్ప్ చేస్తున్నారు. సో ఆయన సహకారంతోనే ఇలాంటి గ్రామాల్లో ఇలాంటి పేద ఆదివాసీ కుటుంబాలకి దాతల యొక్క సహకారంతోనే ఇలాంటి కార్యక్రమాలను మనం నిర్వహిస్తున్నాము. సో శ్రీనివాస్ గారికి, అలాగే సహకరించిన సతీష్ గారికి, అలాగే క్రాంతి కుమార్ గారికి, అలాగే గ్రామ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినుపాక మండలం కొత్తూరు కాలనీలోనే 56 కుటుంబాలకు దోమతెరలు హెచ్‌టి‌హెచ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రవి గారి సహాయంతో మరియు అమృత మేడం గారి సహాయంతో 56 కుటుంబాలకు మరియు మద్దలగూడెం గ్రామంలోనే 43 కుటుంబాలకు మొత్తం 100 కుటుంబాలకు ఈరోజు దోమతెరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అమృత మేడం గారు మరియు రవి సార్ గారు సహకారంతో ఈ 100 కుటుంబాలకు దోమతెరలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భోగమైన సతీష్ మరియు క్రాంతి కుమార్ కూడా మాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కొత్తూరు కాలనీలోనే సుదర్శన్ మాకు తెలియజేయడం జరిగింది, అన్న మా ఊర్లో మలేరియా టైఫాయిడ్ జ్వరాలు ఎప్పటిలో బాగున్నాయి అన్న, ఇంటికి 4-5 ఉన్నారు, అలాగే మా అమ్మ కూడా టైఫాయిడ్ మలేరియాతో చనిపోయింది, మాకు మా ఊరికి ఏదన్నా సాయం చేయాలన్నా దోమతెరలన్నా తెప్పించన్నా తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని సుదర్శన్ నాకు తెలియజేస్తే, ఈ విషయం మన రవి సార్కి తెలియజేస్తే సార్ అమృత మేడం గారి సహకారంతో మరి ఈ 100 కుటుంబాలకు దోమతెరలు పంపిణీ చేయడం జరిగింది. వారికి అమృత మేడం గారికి, రవి గారికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రతి గ్రామంలో దోమతెరలు మరియు చలిదుప్పట్లు కూడా చేశాము. ఇలాగే మీరు కూడా ఉపయోగించుకొని మంచిగా ఉంటారని సహకరించిన గ్రామ పెద్దలకు మరియు సుదర్శన్కి, మహిళలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ